మీ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు పిఎం ఉషా ప్రోగ్రాంలో భాగంగా శక్తి యాప్ గురించి మా ఏఎస్ఏ గారు మరియు నా కొలీగ్ అయినటువంటి మనోహర్ సారు పూర్తిగా దాని గురించి అవగాహన కల్పించారు. అందరికీ అవగాహన అయిపోయిందా? అయిందా లేదమ్మా? మీరు ఇంత డల్గా ఉన్నారంటే మీకు ఇంకా అవగాహన కాలేదని దాని మీనింగ్. అయిందా లేదా? చూడండి, మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడు 1998, 99, 2000 అప్పుడు ఆ ప్రాంతంలో సెల్ ఫోన్స్ లేవు. ఏదైనా ఉత్తరాల ద్వారా సమాచారాన్ని మేము అందరికీ పంపేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు తిరిగి ఉత్తరం ద్వారా మాకు సమాచారం వచ్చేది. అప్పుడు పోస్ట్ మ్యాన్ వ్యవస్థ అనేది చాలా దృఢంగా ఉండేది. ఇప్పుడు ఆ విధంగా ఉందా? ఏ విధంగా ఉంది ఇప్పుడంతా? మనం అక్కడి నుంచి వాట్సాప్ దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దగ్గర అయిపోయినాం. మనం దగ్గరైనామా? చూస్తున్నారా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎవరో చనిపోతే అంటే నేను కొన్ని వీడియోలు చూశాను. చనిపోతే ఏం జరిగిందంటే వాళ్ళు అంటే ఒక పెళ్లి జరుగుతుంది అనమాట. వాళ్ళు పెద్దలు వచ్చి ఆ పెళ్లిలో వాళ్ళని ఆశీర్వదించినట్టు, వాళ్ళని అంటే ఆ పెళ్లికి వాళ్ళు హాజరైనట్టు ఆ విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. చూడండి, ఒక ఏమీ లేని వ్యవస్థ నుంచి ఇప్పుడు మనము ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఎదిగిపోయినాం అనమాట. అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగిపోయినాం కరెక్టే, కానీ దీంట్లో నేరాలు ఘోరాలు చాలా జరుగుతున్నాయా? ఎస్పెషల్లీ అమ్మాయిల మీద, చిన్న పిల్లల మీద, అంటే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లల మీద దేశంలో అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆ దృష్ట్యా మన భారతదేశంలో ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కొన్ని కఠినమైన చట్టాలను అమలు చేసిందనమాట. ఆ అమలులో భాగంగా ఫోక్సో అంటే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా నిరోధించాలి అని తీసుకొచ్చిన చట్టమే ఫోక్సో. ఇందాక సార్ కానీ మేడం కానీ పూర్తిగా వివరించారా? మీకు అర్థమైందా? మీరు అనుకుంటున్నారేమో మేము ఈరోజు ఇక్కడ విద్యార్థి స్థాయిలో మేము అక్కడ కూర్చున్నాము, మాకేముండదులే అనుకుంటున్నారేమో. కానీ అది కాదు. మీరు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, రేపు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, తర్వాత కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈ స్థాయికి ఎదిగిన తర్వాత మీరు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. కల్పిస్తారా? కంపల్సరీగా జరుగుతుంది. మేము కూడా ఒకప్పుడు అక్కడ ఉండి ఇక్కడ ఎవరైతే వక్తలు ఉన్నారో ఆ వక్తల మాటలు విని ఇన్స్పైర్ అయ్యి ఈ స్థాయికి ఎదిగాం. మీరు కూడా మీ కెరీర్ మీద దృష్టి పెట్టాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కానీ మీ కెరీర్ మీద దృష్టి పెట్టాలి. కెరీర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎంతో కష్టపడి, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినారా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చారు కదా, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తర్వాత మీరు ఏమవుతుంది, ఇంకా తర్వాత ఏం చేశారమ్మా? మీలో యాక్టివ్నెస్ లేదు. మీరంతా డల్లుగా ఉన్నారా? మీరు ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మీ ఉపాధ్యాయులు తర్వాత మేము వచ్చాము మీకు మంచి అవేర్నెస్ కలిగించాలని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే మీరు డల్లుగా ఉన్నారు. మీరు డల్లుగా ఉండకూడదు. ఉంటారా? డల్లుగా లేదు కదా. డల్లుగా ఉండకూడదు. ఏదైనా ఒక విషయాన్ని ఇక్కడి నుంచి చెప్పామంటే దాన్ని మైండ్లో పెట్టుకుని తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మా సిస్టంలో 4 ఉన్నాయి. ఒకటి శక్తి యాప్ గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. శక్తి యాప్ గురించి చెప్పడం జరిగింది. శక్తి యాప్ మీకు ఏదన్నా ప్రమాదం జరిగితే
మీరు షేక్ చేసిన 10 సెకండ్స్లోనే, ఐ మీన్ 10 మినిట్స్ అంటే 5 మినిట్స్ లోపలే మీ ఏదైతే సంఘటన స్థలం ఉందో ఆ సంఘటన స్థలానికి ఎక్కడైతే పోలీస్ అంటే అందుబాటులో, అంటే ఏ స్టేషన్ అయినా అందుబాటులో ఉన్న పోలీసు అక్కడికి ఇమ్మీడియట్లీ మీ దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది, మీ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి అద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఇవి ఎక్కడెక్కడ పోతాయి, ఆల్రెడీ దాంట్లో నెంబర్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఒక శక్తి యాప్ మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దాంట్లో నెంబర్లు ఇచ్చింటాం మనం. ఆ నెంబర్ల ప్రకారంగా మీకు ఎవరెవరికైతే ఫోన్లో వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాయి. తర్వాత దట్టు మనకి మా డీజీ కంట్రోల్కి పోయి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆ మెసేజ్ వెళ్ళి ఇమ్మీడియట్లీ ఆ పోలీస్ని అక్కడికి రష్ అప్ అయ్యే విధంగా ఇమ్మీడియట్లీ అక్కడికి పంపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే పల్లెటూరులో కానీ టౌన్లో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కరూ కంపల్సరీగా మీరు శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరెవరైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీగా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది టీచర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, పని చేసే వాళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనా కూడా కంపల్సరీగా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం అనుకుంటాం మనకి ఏం జరగదు అనుకుంటాం. బహుశా ఏదైనా ప్రమాదం జరిగిందంటే, మీరు ప్రమాదంలో ఉన్నారంటే అది జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, ఇందాక సార్ చెప్పారు 3 టైమ్స్ ఇలా షేక్ చేస్తే ఏమవుతుంది, ఇమ్మీడియట్లీ మెసేజ్ వెళ్ళిపోతుంది. కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళిపోయి, మీ బంధువులకి అందరికీ మెసేజ్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీ ఎవరో ఒకరికి అక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. కాబట్టి దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు ఏమవుతున్నారంటే కొన్నిటికి ఫ్యాషన్గా బానిసలైపోతున్నారు. ఇప్పుడు ప్రతిదీ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఫ్యాషన్, మీకు ఫ్యాషన్ ప్రతిదీ ఫ్యాషన్ మాదిరిగా. అది ఒక సిగరెట్ తాగితే ఫ్యాషన్, ఒక బీడీ తాగితే ఫ్యాషన్, ఒక డ్రగ్స్ తీసుకుంటే ఫ్యాషన్, వీటి వల్ల ఒక మందు తాగితే ఫ్యాషన్, అలా ఫీల్ అవుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. వీటి వల్ల మీకేమైనా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా? మీ నాలెడ్జ్ పెరుగుతుందా తమ్ముళ్ళు? పెరుగుతుందా? లేదు కదా, ఎక్కడ పెరగదు. మన ఆరోగ్యం క్షీణిస్తుంది, మనకు దానికి బానిస అయిపోతాము. ఆ బానిస అయిన టైంలో నేరాలు చేస్తామా? ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు దానికి డ్రగ్స్కి అలవాటు పడతాం. ఈరోజు 10 రూపాయలు తీసుకుని నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు. రేపు నీకు 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు కావాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో ఇవ్వరు, నువ్వేం చేయాలి? కంపల్సరీగా ఏదో ఒక నేరం చేయాలి. అది నువ్వు దేంట్లో ఉంటావు, మత్తులో ఉండి నేరం చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి మీ ఈ చిన్న వయసులోనే మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈ చిన్న వయసులో ఎవరు కూడా ఇట్లాంటి వాటికి ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో ఈ అలవాట్లకు బానిస కాకూడదనేదే పోలీసు వారు ఈ డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ మానుకో అని మనం ఒకసారి ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఆ ర్యాలీలో మీరు విజయవంతంగా పాల్గొన్నారు, ఆ సక్సెస్ కూడా చేశారు మీరు. కాబట్టి మీకు దాని గురించి మీకు పూర్తి అవగాహన ఉంది. వాటి జోలికి ఎవరు పోవద్దు, మంచిగా చదువుకోండి, భవిష్యత్తుని మంచిగా పునాదులు వేసుకొని భవిష్యత్తులో మీరు కూడా గొప్ప స్థాయిలో అవరోధించి మీరు కూడా మంచి వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ ఈ సైబర్ క్రైమ్స్లో చాలా ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ మీరు ఏం చేస్తారంటే, ఒక లింక్ వచ్చింది, ఆ లింక్ ద్వారా మీరు ఉదాహరణకి లోన్ తీసుకుంటారు. నాకు లోన్ యాప్ ఒక లింక్ వచ్చింది, లోన్ తీసుకుంటారు. మీరు ఏం చేస్తారంటే, ఉదాహరణకు ఒక 5,000 లోన్ యాప్ లోన్ తీసుకున్నారు, మీరు దాన్ని మంత్లీ పే చేస్తారు. అది పూర్తిగా ఇన్స్టాల్మెంట్ అంతా అయిపోతే తర్వాత స్టార్ట్ అవుతుంది అసలేది. ఏమవుతుందంటే, ఆ లోన్ తీసుకున్న తర్వాత అంతా పే చేసిన తర్వాత వాడు మళ్ళీ ఒక మెసేజ్ పెడతాడు, పే చేయలేదని. ఆల్రెడీ వాడు ఏం చేసింటాడంటే, హ్యాకర్ దాన్ని హ్యాక్ చేసేసింటాడు, మీ ఫోన్ మొత్తాన్ని హ్యాక్ చేసింటాడు.
మీ ఫ్రెండ్స్ నెంబర్స్, మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ నెంబర్స్, తర్వాత మీ బంధువులు, మీ తల్లిదండ్రులు అన్నీ హ్యాక్ చేసి ఉంటాడు. మనం ఏం చేస్తాము, మనం స్టైలిష్గా ఉండాలని మన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో, తర్వాత డిపిలో, ఏదైతే వాట్సాప్ ఉందో వాట్సాప్ డిపిలో నీట్గా పోస్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే నువ్వు చాలా స్టైల్గా కనిపించాలనేది కాన్సెప్ట్ కాబట్టి అవన్నీ దాంట్లో పోస్ట్ చేస్తాం. అది ఓకే, నథింగ్ బ్యాడ్. కానీ ఫర్దర్గా ఏం జరుగుతుందంటే, ఎవరైతే మీ ఫేస్ ఉందో ఆ ఫేస్ని తీసుకెళ్ళి న్యూడ్ ఫొటోస్ని ఏర్పాటు చేస్తాడు. మీ ఫేస్ కట్ చేసి న్యూడ్ ఫొటోస్ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ మీ ఎవరైతే మీ రిలేటివ్స్ ఉన్నారో ఆ రిలేటివ్స్కి పంపిస్తాడు. అంటే నువ్వు ఒక అమ్మాయితో లేదంటే మీరు ఒక అబ్బాయితో ఉన్నారని ఈ విధంగా న్యూడ్ ఫొటోస్ పంపించి మీతో డబ్బులు కలెక్ట్ చేస్తారు. డబ్బులు కలెక్ట్ చేసి మీరు ఇంకా దానికి ఏమవుతారు, ఎక్కడ నాకు సమాజంలో పరువు పోతుందో, ఎక్కడ ఏమవుతుందో అని మీరు బాధపడి ఇమీడియట్లీ డబ్బులు పే చేస్తారు. తర్వాత దానికి ఏమవుతారంటే సెన్సిటివ్గా తయారైపోతారు అనమాట. నాకు ఎక్కడ పరువు పోతుంది, ఎక్కడ లేదు, ఏమవుతుంది, ఏం లేదు అని మీరు సెన్సిటివ్గా తయారయ్యి మీరు ఇంకా దాన్ని సూసైడల్ టెండెన్సీ దాకా తీసుకొస్తారు. అంటే ఇమీడియట్లీ వెళ్ళి కొంతమంది సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్లీ పోయి ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక తాడు ఉంటుంది, దానికి పోయి ఒక చెట్టు ఉంటుంది, ఒక తాడు ఉంటుంది, దానికి పోయి ఏం చేస్తారు, ఊరేసుకుని చనిపోతారు. ఇది కాదు కదా. మీరు ఫస్ట్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు మీకు ఏవైనా ఎదురైతే మీరు ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న నెట్ని మీరు ఆన్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్, మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అకౌంట్స్ నెంబర్లు ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని బ్లాక్ చేయాలి. తర్వాత అకౌంట్స్ ఏమైనా ఉంటే ఏటీఎంలు ఏమైనా ఉంటే దాన్ని ఫస్ట్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేస్తే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇంకా అప్పటికి మనం కొంచెం అంటే తెలివిగా హుషారు అన్నట్టు అనమాట. లేదనుకో మీరు అలాగే ఉన్నారంటే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. నిజంగా మీరు ఆ సూసైడ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ టార్చర్ ఆ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈజీ మనీ ఏ విధంగా సంపాదించాలనేది సైబర్ క్రైమ్లో ఈజీగా తెలుసుకోవచ్చు. ఏముంటుంది, జస్ట్ హ్యాక్ చేయడము, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈజీగా దోచేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. తమ్ముడు మీరు బైక్ చాలా స్లోగా నడుపుతారు తమ్ముడు. మీరు చాలాసార్లు చూసినాను. ఎవరు ఒక్కరికంటే ఎక్కువ ఉండరు మీ బండిలో, మీరు ఒక్కటే పోతుంటారు, మీరు చాలా స్లోగా పోతారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తారు, ఎవరు ఓవర్ స్పీడ్ పోరు. చాలా మంచి పిల్లలు కదా మీరు. మీకు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉంటుంది, ఎందుకంటే 18 years దాటారు కాబట్టి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి మీ దగ్గర. ఉంటాయా తమ్ముడు చెప్పండి. ఎవరి దగ్గర లైసెన్స్ ఉండదు, బండి దొరికిందంటే స్పీడ్గా వెళ్ళిపోతారు. చూడండి, దీనివల్ల ప్రమాదం జరుగుతుంది. మీరు మీ ఇంటికి పెద్ద దిక్కు, అంటే మీ తల్లిదండ్రులు మీ మీద చాలా భరోసా పెట్టుకుంటారు. అట్లాంటి సమయంలో మీరు ఏం చేస్తారు, ఓవర్ స్పీడ్గా వెళ్ళడము, ఎక్కడైనా గుద్దేయడం, లేదంటే దేనైనా గుద్దడం, ఎవరినైనా గుద్దడం, వాళ్ళు చనిపోవడం, మీరు చనిపోవడం, వాళ్ళు చనిపోతే మీ మీద కేసులు కావడం, మీరు చనిపోతే ఇంటికి ఒక దిక్కు లేకుండా అయిపోతుంది అనమాట. మీరు అనుకుంటున్నారేమో మీ గురించి మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. ఎలాంటి ఆశలు అంటే, నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్లీ నా కొడుకుకి జాబ్ వచ్చేస్తుంది, జాబ్ వచ్చి నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, అప్పుడు నేను ఒక ఇంట్లో ఉండి, నా సొంత ఇంట్లో ఉండి, కాలు మీద కాలు వేసుకొని మంచిగా టీవీ చూసుకొని హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని మీ తల్లిదండ్రులు చాలా మంది భావిస్తారు. భావించరా? 100% భావిస్తారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తామా? ఎందుకు చేయము? చేస్తాం. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఏ విధంగా జరుగుతున్నాయి. ఎవరు హెల్మెట్ ధరించడం లేదు, ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు, డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తారు, తర్వాత ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోతారు. అంతే. మీకు ఏంటంటే మనకి అట్రాక్షన్ అనమాట, ఇదొకటి. అంటే ఈ లైఫ్లో అట్రాక్షన్ ఉంటుంది. మాకు ఈ వయసులో ఏముంటుందంటే అట్రాక్షన్.
మనము వాళ్ళ ముందు ఈ విధంగా స్టంట్స్ చేస్తే మనల్ని అబ్బా హీరో మాదిరిగా మనల్ని పోలుస్తారు అనే భావం మీలో ఉంటుంది. 100% ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఆ దశ నుంచి వచ్చిన వాళ్ళం. మేము కూడా అంటే అఫ్ కోర్స్ మాకు ఒక సైకిల్ ఆ స్టంట్ చేస్తేనే, సైకిల్ మీద స్టంట్ చేస్తేనే అది చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒకటి మా దగ్గర అట్లా సైకిల్ ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మళ్ళా రేంజర్ సైకిల్, తర్వాత రేంజర్ సైకిల్ వచ్చింది మేము డిగ్రీ ఎక్కిన తర్వాత. రేంజర్ సైకిల్ అంటే వాడు హీరో, కాలేజీలో హీరో రేంజర్ సైకిల్ ఉంటాయి. ఇప్పుడు మీరంతా ఫ్లైట్లలో కూడా దిగుతారు, ఇంకా 2 రోజులు ఫ్లైట్లలో, చాపర్లలో కూడా దిగుతారు. కరెక్టేనా? మీకు చాపర్ కావాలి ఇప్పుడు. అవన్నీ వద్దు తమ్ముడు, మంచిగా చదువుకోండి, ప్రతిదీ మీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. తర్వాత ఎవరైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏదైనా ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉందంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైనా ఈజీగా సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్సిసి కూడా ఉంది. ఐఎమ్ ఆల్సో ఎన్సిసి స్టూడెంట్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ 2001 to 2005. అర్థమైందా? నేను కూడా ఒక ఎన్సిసి స్టూడెంట్ని. నేను అప్పుడు యూనిఫామ్ వేసిన కాలేజీలో నా యూనిఫామ్ని తీయకూడదని నేను నిర్ణయించుకుని నేను ఏదైతే నిర్ణయించుకున్నానో దాన్ని నేను ఎంత కష్టమైనా, సప్త సముద్రాలు ఏదైనా ఈ యూనిఫామ్ని వేసుకున్నాను. ఈరోజు మీ ముందున్నాను, మాట్లాడుతున్నాను. అర్థమైందా? కాబట్టి మనకు కూడా ఒక ఆశయము, ఒక పట్టుదల, ఒక కృషి అన్నీ ఉంటే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి మీ మీద నమ్మకం పెట్టుకున్న మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, అంటే మీరు ఏదైనా సాధించినారంటే మీ ఉపాధ్యాయులకు గౌరవం. ఇప్పుడు నేను ఆదోని ఆర్ట్స్ కాలేజీలో వెళ్ళి మా ఉపాధ్యాయుల దగ్గర నిలబడితే నాకు ఎంత గౌరవంగా ఉంటుంది తెలుసా? ఎంత గౌరవిస్తారో తెలుసా నా ఉపాధ్యాయులు నన్ను. నా స్కూల్లో కానీ నా కాలేజీలో కానీ నన్ను ఎంత గౌరవిస్తారంటే చాలా గొప్పగా గౌరవిస్తారు. నాకు ఒక హానర్ దొరుకుతుంది అనమాట. అర్థమైందా? ఒక హానర్ దొరుకుతుంది. ఆ రోజు నేను ఒక స్టూడెంట్ స్థాయిలో ఉండి నేను ఈరోజు ఒక ఎంప్లాయీగా అక్కడికి వెళ్తే ఎంత హానర్ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా అదే విధంగా భావించి, మీరు ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నారు, తర్వాత భవిష్యత్తులో ఇక్కడికి వచ్చి ఈ మైక్ పట్టుకొని మీ ఉపాధ్యాయుల ముందర మీరు మాట్లాడితే మీ ఉపాధ్యాయులు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు తెలుసా? ఫలానా రాజుగారి కొడుకు మహేష్ అనే వ్యక్తి ఎంతో గొప్పగా ఒక ఉద్యోగాన్ని సంపాదించినాడంటే 10 మందిలో మీ నాన్న ఒక టీ స్టాల్కి కానీ, ఒక బస్ స్టాండ్కి కానీ, ఒక ఫలానా చోట, అంటే మీ ఊర్లో ఒక ఏదైనా కట్ట ఉంటుందే, మనం కూర్చునే కట్ట పల్లెటూరులో, అక్కడికి వెళ్ళి మీ నాన్న అంటే నీ గురించి మీ నాన్న దగ్గర గొప్పగా చెప్తావంటే ఆయన ఎంత సంతోషిస్తుంటాడు తెలుసా? ఆ సంతోషాన్ని కొన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా అది మనం పొందలేము. అర్థమైందా? కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మీరు అనుకోవడమే ఏదైనా సాధిస్తారు. నేను ఏదేదో చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. ఎందుకంటే మిమ్మల్ని మోటివ్ చేయాలి. తప్పకుండా మీరు మంచి దారిలో నడవాలి, మంచి ఉద్యోగాన్ని సాధించాలి. మీరు సాధించే పురోగతి మీ గ్రామంలో ఉన్న 10 మందికి ఒక ఆదర్శంగా ఉండాలి. నేను మా ఊర్లో ఇప్పుడు చెప్తున్నాను, మొన్న బ్యాచ్లో మా అబ్బాయి ఒక ఎస్ఐ, నా తర్వాత మళ్ళా ఎస్ఐ కొట్టాడు. 2 కానిస్టేబుల్ అయ్యారు, చాలా మంది టీచర్లు అయ్యారు. అర్థమైందా? అంటే నేను గొప్పని కాదు, మా ఊర్లో నా తర్వాత ఇంకొక ఎస్ఐ ఉన్నాడని నేను గర్వంగా చెప్పుకుంటా. ఆ పిల్లోడు అన్న నేను ఏ విధంగా పోవాలి, ఏ విధంగా, చిన్న పిల్లోడు ఈరోజు, అంటే మా దగ్గర ఆడుకున్న పిల్లోడు చిన్నగా ఉండి, అలాంటి పిల్లోడు ఈరోజు అబ్బాయి ఎస్ఐ ట్రైనింగ్ అయిపోయింది. చూడండి ఎంత గర్వంగా ఉంటుంది. మా ఊరు పిల్లోడు నాతో పాటు ఎస్ఐ అయినాడంటే ఎంత హ్యాపీగా ఉంటుంది.
మీకు కూడా ఇప్పుడు మీ సీనియర్స్ ఎవరైనా ఉంటారు మీ ఊర్లో, ఒక జాబ్ లో, అంటే నాట్ ఓన్లీ ఎస్ఐ, ఏదో ఒక జాబ్ లో ఉంటారు. మీరు కూడా ఆ జాబ్ కొడితే మీ ఊర్లో ఉన్న సీనియర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 10 మందికి చెప్పుకుంటారు అనమాట. నేను ఇప్పుడు ఏ విధంగా చెప్పుకుంటున్నానో ఆ విధంగా చెప్పుకుంటారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ లైఫ్ లో ఏదో ఒకటి మనం సాధించాలి. మనము ఇదొక్కటే జన్మ. అంటే మన రూపం, భగవంతుడు మనకి అందమైన రూపం ఇచ్చాడు. ఎవరి అందం వాళ్ళకి ఇష్టం. కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి అందం వాళ్ళ ఇష్టం. మనము మాట్లాడతాం, వింటాం, నవ్వుతాం, తింటాం. మనం దేన్నైనా సాధించగలం. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో మనకి అతి క్రూరమైన జంతువు ఏది? సింహం కదా. అడవికి రాజు సింహం కదా. దాన్ని కూడా ఏం చేస్తాం మనము? చిటికిన వేలుతో ఆడిస్తామా? ఆడించమా? ఆడిస్తాం కదా. కాబట్టి మనం సాధించలేనిదంటే ఏది లేదు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ సమాజంలో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఒక సైకిల్ నడపాలంటే అమ్మాయిలు సైకిల్ నడుపుతుందని చెప్పేవాళ్ళు. ఆ స్కూటీ నడిపితే స్కూటీ, మేము చదివేటప్పుడు స్కూటీ, ఏదైనా స్కూటీ నడుపుతుందని అనేవాళ్ళం. ఈరోజు స్కూటీ కాదు, పెద్ద పెద్ద యుద్ధ విమానాలు కూడా నడుపుతున్నారా? అమ్మాయిలు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. దేంట్లో మీరు పురోగతి సాధించలేదు. ప్రతి దాంట్లో పురోగతి సాధిస్తున్నారు. మీరు ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ కూడా 33% మీకు కేటాయించింది. అన్ని రంగాల్లో, అంటే రాజకీయ రంగం కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ, దేంట్లోనైనా కూడా ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కష్టపడి చదవాలి. ఏం చేయాలి మీరు? మేము చదువుకునే రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ లేదు. ఇప్పుడు చూడండి, పిఎం ఉషా కింద మీకు మంచిగా హాస్టల్ శాంక్షన్ అయింది. ఇక్కడ హాస్టల్లో ఉండి చదివితే మీకు అనేక మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరి యొక్క మైండ్ సెట్ తెలుస్తుంది. ఎవరెవరు ఏం సాధిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఎవరైతే మంచిగా చదువుకొని మంచిగా ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. చెడుగా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. తర్వాత ఇంకోటి చెప్తున్నాను, అసలైంది, మనకి ఈ ఏజ్ లో అట్రాక్షన్ చాలా ఉంటుంది. మీరంటే ఈ కొన్ని మూవీస్ లో చూపించారు. మేము చూసిన కొత్త బంగారు లోకం అనే మూవీ ఎవరైనా చూసారా? దాంట్లో అన్ని ఈక్వేషన్స్ చూపిస్తారు. మీకు ప్రతిదీ బోర్డు మీద ఈక్వేషన్స్ చూపిస్తారు అనమాట. అంటే ఏ ఏజ్ లో ఏం చేయాలి, ఏ ఏజ్ లో ఏం చేయాలి అనేది నీట్ గా దాంట్లో చెప్పారు. అది కరెక్ట్. అది ఎక్స్పీరియన్స్ తో దాంట్లో మీకు చూపించారు. కాబట్టి మీరు ఈ ఏజ్ టీనేజ్ కదా ఇది టీనేజేనా? టీ తాగకూడదు. టీని ఏ విధంగా కనిపెట్టాలనేది నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నప్పుడు మీరు కూడా ఏదో ఒకటి సాధించినట్టు ఉంటారు కదా. మరి ఎవరో టీ కనిపెట్టినాడు, మీరు కూడా అది ఎవరో కనిపెట్టినట్లే మనం తాగితే ఊరినే ఉంటుందా? అది కాదు. ఏ విధంగా వస్తుంది టీ అనేది మీరు కూడా నేర్చుకొని దాన్ని అభివృద్ధి చేయాలి. దయచేసి అట్రాక్షన్లకు వెళ్ళొద్దండి. అట్రాక్షన్లకు వెళ్తే ఏమవుతుంది? మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇప్పుడు మేము ఏదైతే ఈ శక్తి యాప్ గురించి కానీ, తర్వాత యాంటీ డ్రగ్స్ గురించి కానీ, తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి కానీ, తర్వాత ఈ యాక్సిడెంట్స్ గురించి కానీ, మీకు ఏవైతే ఈ పాయింట్లు చెప్పామో వీటిని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించి మీ భవిష్యత్తులో ఏమీ జరగకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ. సార్, ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఉందా సార్? మీరు ఎన్ఎస్ఎస్ ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ దీంట్లో? ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? నేషనల్ సర్వీస్ స్కీమ్. అంటే మీరు కొన్ని పల్లెటూర్లు ఉంటాయి, అంటే బాగా అంటే పేదరికంతో ఉన్న పల్లెటూరు, అక్కడ అవగాహన ఉండదు. అలాంటి చోట మీ అందరూ వెళ్ళాలి. ఎన్ఎస్ఎస్ లో ఎవరైతే ఉన్నారో, ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అంటే అవి చేస్తే మీకు ఏమవుతుందంటే, అక్కడ రేపు పొద్దున్న మీరు ఒక మంచి స్థాయిలో ఒక ఐఏఎస్ అయిపోయినారు. ఐఏఎస్ అయిపోతే మీరు ఏమవుతుంది? అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది మీకు ఈ విద్యార్థి దశ నుంచే తెలుస్తుంది. కాబట్టి ఈ సోషల్ సర్వీస్ స్కీమ్ లో మీరు పాల్గొని ఏవైతే ఇప్పుడు ఎన్సిసి కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఏదైతే ఉందో వాటిలో మీరు తప్పకుండా అందరూ పాల్గొనాలి, అందరూ ఉండాలి. భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి సాధించాలి. అదేవిధంగా మీరందరూ
బాగా చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్కేపి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.